అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జతకట్టి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ముఠా వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా 547 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఖమ్మం సిపి సునీల్ దత్ తెలిపారు. మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో నిందితులు మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన పోట్రు ప్రవీణ్ తో పాటు బ్యాంక్ అకౌంట్లను సమకూర్చిన 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ సిపి సునీల్ దత్ తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని తన్ను నమ్మించి మోసం చేశారని, గతేడాది డిసెంబర్ 24న సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగ సాయి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 బ్యాంకుల్లో ఖాతా తెరిపించి అకౌంట్లకు సంబంధించిన వివరాలు, ఏటీఎం కార్డు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా నిందితులు 547 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఎంతో మంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియా లో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక పోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక పుట్టవేని వికాస్ చౌదరి. అకౌంట్ కి లెక్క ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు చూస్తే పోట్రు మనోజ్ కళ్యాణ్ కి అకౌంట్ లో 114 crore వచ్చింది.